Hi, hello everyone. Welcome to my channel, Mixture Packet. అసలు ఈ మిక్స్చర్ ప్యాకెట్ అంటే ఏంటి, ఈ ఛానల్ అంటే ఏంటి, మిక్స్చర్ ప్యాకెట్ ఏంటి? సో ఇది ఒక పర్టికులర్ టాపిక్ రిలేటెడ్ ఉండదు. ఇందులో ఏవైనా రావచ్చు మీకు టాపిక్స్. కుకింగ్ ఉంటది, ఇంకా ఏదైనా చెప్పలేము అనమాట. కానీ అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని ఉంటుంది మిక్స్చర్ ప్యాకెట్ లో. ఇదేంటి అంటే ఇదేంటో తెలుసా? మిక్స్చర్ బౌల్ ఇది. సో ఈ మిక్స్చర్ బౌల్ లో మనకి చాలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి అనమాట. సో నేను ఇవన్నీ షఫుల్ చేసి ఏదో ఒక టాపిక్ తీస్తా. ఆ టాపిక్ గురించి ఆ రోజు నీకు నీట్ గా చెప్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇందులో అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, ఈ మిక్స్చర్ బౌల్ లో. సో మన దగ్గర ఏమేమి టాపిక్స్ ఉంటాయి, నేను ఏమేమి చెప్తాను మీకు ఇప్పుడు చెప్తా. ఓకేనా? సో ఇవన్నీ కొంచెం ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మీకు ఇవన్నీ బోర్ కొట్టచ్చు. అందుకని 10 seconds కాబట్టి ఫార్వర్డ్ చేయకండి అనవసరంగా. ఓకేనా? ఇది ఒక్కరోజు కొంచెం బేర్ చేయండి, తర్వాత మీకు డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాను. ఓకే, చలో ఫస్ట్ టాపిక్ ఇదేంటో చూద్దాం. హెల్త్ అండ్ ఫిట్నెస్. సో ఈ హెల్త్ అండ్ ఫిట్నెస్ లో మీకు సైక్లింగ్ గురించి చెప్తాను. సో యోగా, టైచి అనేది డిఫరెంట్ ఫామ్, అది జపనీస్ ఫామ్. సో ఇంకా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మీకు చెప్తాను. ఓకేనా? మనం ఫిట్ గా ఉండాలి కదా. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ రియల్ గోస్ట్ స్టోరీ. ఏదో తెలియమన్నట్టు ఎవరు లేరు యాక్చువల్గా, లేరు. గోస్ట్ స్టోరీస్ అనేది నాకు కూడా అనిపిస్తుంది, కానీ నిజంగా రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని మేము క్యాప్చర్ చేసాం, చాలా ఉన్నాయి మన దగ్గర. సో అవి చెప్తాను. రైట్. సో రియల్ గోస్ట్ స్టోరీస్. ఇప్పుడు ఇంకో టాపిక్ అంటే చూద్దాం. ఇది రివ్యూస్. సో రివ్యూస్ అంటే ఏవైనా రివ్యూస్ ఉండొచ్చు. షార్ట్ మూవీస్ రివ్యూ ఉండొచ్చు, మూవీ రివ్యూస్ చెప్పొచ్చు, వెబ్ సిరీస్ రివ్యూస్ ఉంటాయి, ఇంకా ఏదైనా ఫుడ్ రివ్యూస్, స్ట్రీట్ ఫుడ్ రివ్యూస్ ఉంటాయి, ఇంకా అలా చాలా, ఇంకా ప్రోడక్ట్స్, మెయిన్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, మనం ఎలక్ట్రానిక్స్, డిఫరెంట్ ప్రోడక్ట్స్. చాలా మంది ఆలోచిస్తారు అది కొనొద్దా అని. సో నేను పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తాను మీకు. ఓకేనా? అది. అండ్ నెక్స్ట్ టాపిక్, సో మోరల్ స్టోరీస్. సో ఈ మోరల్ స్టోరీస్ మీరు బోర్ కొట్టకుండా నైట్ మీరు ఓన్లీ ఫోన్ చూడకుండా కళ్ళు మూసుకొని కూడా వినొచ్చు. అట్లా హ్యాపీగా పడుకునే మోరల్ స్టోరీస్, చందమామ కథలు, అలాంటి వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఇంకోటి సో 10 seconds తోటి ఫార్వర్డ్ చేయకండి. ఓకేనా? ఇది ఒక్కరోజు చూడండి, మీకు ఇందులో ఏమేమి ఉంటాయో తెలుసు. ఓకే, డిడ్ యూ నో. సో డిడ్ యూ నో అంటే ఏంటి? సో మీకు అన్నోన్ ఫ్యాక్ట్స్, డిఫరెంట్ స్ట్రేంజ్ థింగ్స్ అన్ని మేము చెప్తాం మీకు తెలియదు. సో ఈ వరల్డ్ లో జరిగే డిఫరెంట్ ఫ్యాక్ట్స్, ఈ ఎర్త్ లో చాలా జరుగుతుంటాయి. మనం మన ఇంట్లో ఉంటాం. ఈ లాక్డౌన్ వల్ల ఇంకా ఇంట్లో ఉండాల్సి వస్తుంది, కానీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, సో మనకి చాలా తెలియని ఉంటాయి. సో అలాంటి అన్నోన్ ఫ్యాక్ట్స్ అన్ని డిడ్ యూ నోలో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సో కుకింగ్. ఇది చాలా మందికి ఫేవరెట్, కుకింగ్. సో ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ, ఇంకా బ్యాచిలర్స్ కానీ, అలాంటి చాలా. సో నేను ఎక్కువ అంత సింపుల్ గా యాక్చువల్లీ నేను చెప్పను ఇవన్నీ ఎవరు చెప్తారో నేను చెప్తాను. ఒక్కొక్క టాపిక్ ఒక్కరు చెప్తారు అనమాట. సో కుకింగ్ ఒక్కొక్కరు డెడికేటెడ్ గా ఉన్నారు మా దగ్గర. సో కుకింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకింగ్, మంచి స్పెషల్ టేస్టీవి, సింపుల్ గా అయిపోయేవి, అలాంటివన్నీ ఉంటాయి కుకింగ్ లో. అండ్ నెక్స్ట్ స్టాక్ మార్కెట్. సో ఈ స్టాక్ మార్కెట్ అనేది సో అసలు బేసిక్ నుంచి చెప్తాను అనమాట. స్టాక్ మార్కెట్ అసలు ఎందుకు చేయొచ్చు, ఎందుకు చేయొద్దు. చాలా మంది అందులో రిస్క్ చేసి డబ్బులు పోగొట్టుకుంటుంటారు. సో అలాంటివి ఏం కాకుండా స్టాక్ మార్కెట్ లో మనం ఎలా ఎంటర్ అవ్వాలి అవన్నీ చెప్తాను. ఓకేనా? లాస్ట్ ఎగిరిపోయింది, ఇచ్చేయండి ఎగిరిపోయింది. ఓకే, ఇది లాస్ట్ ఏం లేదు, అదర్స్. సో ఇంకేదైనా ఉండొచ్చు, ఏ టాపిక్ అయినా ఉండొచ్చు, పర్టికులర్ ప్లేస్ అని ఏదైనా, ఇంకా అదర్స్ అనమాట. ఓకే, సో ఇవన్నీ మనం ఈ మిక్స్చర్ ప్యాకెట్ లో ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ టాపిక్స్ చెప్పడానికి మనకి డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారన్న కదా. సో కుకింగ్ చేయడానికి అట్టు ఉందన్నమాట, అతని పేరే అట్టు. సో మనం మాస్టర్ షెఫ్ కాబట్టి మాస్టర్ అట్టు అని పిలుస్తాం. ఓకే,
నెక్స్ట్ సైక్లింగ్ స్టంట్స్ కానీ మీకు సైక్లింగ్ బ్లాగ్స్ చూపించడానికి మనకి సైక్లిస్ట్ జిమ్ ఉన్నారు. నెక్స్ట్ గోస్ట్ స్టోరీస్, రియల్ గోస్ట్ స్టోరీస్ చెప్పడానికి గోస్ట్ హంటర్ వచ్చి చెప్తాడు మీకు. అండ్ ఇంకా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి ఫుల్ మనకి మంచి ఎక్స్పర్ట్ ఉన్నాడు, తను ట్రేడింగ్ టీచర్. నెక్స్ట్ యోగాసనాలు ఇవన్నీ చెప్పడానికి యోగా గురువు ఉన్నారు. అండ్ జపనీస్ తాయిచి ఇవన్నీ ఫార్మ్స్ చెప్పడానికి మనకి కాయ్ ఉన్నాడు. ఓకే, సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఏ టాపిక్ వస్తుంది చూద్దాం. ఓకేనా? ఫుల్ షఫిల్ చేస్తున్నాను. ఓకే, హెల్త్ అండ్ ఫిట్నెస్. సో ఈ ఫస్ట్ టాపిక్ హెల్త్ అండ్ ఫిట్నెస్. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ లో ఈ రోజు మనకి యోగా ఉంది, ఇంకా చాలా హెల్త్ టిప్స్ చెప్తాము, ఇంకా తాయిచి ఉంది. సో తాయిచి అనేది కొత్త ఎక్సర్సైజ్ ఫామ్, ఇది ఒకటి జపనీస్ తాయిచి. సో ఇది చెప్పడానికి మన కాయ్ వస్తాడు. ఓకే, ఓవర్ టు కాయ్. కమ్ ఆన్, ఎంజాయ్ తాయిచి. Hi friends, this is Kai. So today I want to teach you about the Shibashi Qigong. So Shibashi Qigong is one of the form under Tai Chi. Okay, there are actually many forms in Tai Chi. So today I want to teach about Shibashi Qigong. So Shibashi Qigong means 18 forms. So total there are 18 forms here. And today I want to teach you the first 9 forms. Okay, and the next 9 forms will be seen in the next class. Okay. So let's start, friends. Lifting water. స్లోగా చేయాలి, ఫింగర్స్ చూడండి లూజ్గా లాగాలి. Broaden the chest. Legs position observe చేయండి. ఈచ్ ఫామ్ 4 సెట్స్ చేయాలి. Please do each form in 4 sets. Dancing with rainbow. See the position of leg and hands. Legs and hands position చూడండి. Swing the arms. See the position of legs. So legs position same అలాగే పెట్టాలి. Now swing your arms. లెఫ్ట్ పైకి వెళ్ళగానే ఇది ఆటోమేటిక్ కింద వచ్చి అగైన్ బ్యాక్, అగైన్ ఫ్రంట్, అగైన్ బ్యాక్. In Tai Chi, all the forms should be start from right side first and second will be left side. First ఏదైనా రైట్ సైడ్ తోనే స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ Tai Chi లో. Rowing a boat.
చూడండి, సైడ్ యాంగిల్లో చూడండి. బెండ్ యువర్ నీస్. Lifting the ball. ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి రైట్ సైడ్ అప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో లిఫ్ట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ అప్పుడు రైట్ హ్యాండ్తో లిఫ్ట్ చేయాలి. అటు సైడ్ లిఫ్ట్ చేసినప్పుడు లెగ్ చూడండి, లెగ్ టోస్ మీద ఉండాలి ఒక లెగ్. ప్లీజ్ అబ్జర్వ్ ద లెగ్స్. Right side, left hand and left leg should be on toes. Now left side, right hand and right leg on toes. Carry the ball. 4 sets. ఫస్ట్ ఏదైనా రైట్ సైడ్తో స్టార్ట్ చేయాలి. మూడ్ని క్యారీ చేసి అక్కడ పెట్టినట్టు అనుకోండి. లెగ్ చూడండి, రైట్ లెగ్ మళ్ళీ టోస్ మీద ఉండాలి. You have to always start from right side in Tai Chi. Feel like you are carrying a ball. Pushing palms. This is 8th one, pushing palms. Push your palm. And tight back. See the position of legs. Legs position చూడండి, అదే పొజిషన్లో మనం palms push చేయాలి. Again back. So first ఎప్పుడు రైట్ సైడ్. స్టార్ట్ చేసినప్పుడు లెఫ్ట్ పామ్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ రైట్ పామ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఈజ్ ప్లేయింగ్ విత్ ద క్లౌడ్స్. పొజిషన్ మళ్ళీ అలాగే ఉండాలి. క్లౌడ్స్ లూజ్ ఉండాలి, ఫింగర్స్ కూడా లూజ్గా ఉండాలి. Your hand should be free as well as your fingers should be loose and free. కాయ్ సూపర్ చెప్ప. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన కాయ్ చేసిన తాయిచి. సో కాయ్ ఎలా చేశాడో చెప్పారు కదా, నేను దాని యూజెస్ చెప్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ తాయిచి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, మనం చూద్దామా? సో ఇప్పటివరకు మీరు కాయి చేసిన 9 ఫామ్స్ చూశారు.
సో ఇంకా 9 ఫామ్స్ తర్వాత చూస్తారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ తైచి వల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, అసలు తైచి అంటే ఏంటి? ఓకే, తైచి అనేది ఒక చైనీస్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనమాట. సో తైచిలో ఇప్పుడు మీకు చూపించింది షిబాషి క్యూగాంగ్. సో తైచిలో బేసిక్స్ని షిబాషి క్యూగాంగ్, ఇంకా అడ్వాన్స్డ్ ఉంటే మార్షల్ ఆర్ట్ మెథడ్. సో ఇప్పుడు మనకి ఎక్సర్సైజెస్ ఇవన్నీ. సో షిబాషి ఆల్సో కాల్డ్ యాజ్ తైచి క్యూగాంగ్ ఇన్ 18 movements is a set of individual Qigong exercises that are practiced in a fluid, continuous manner. This makes it a perfect prelude to learning Tai Chi or as warm-up for Tai Chi and other types of physical exercise. సో ఇదంతా నేను సింపుల్గా చెప్పేస్తాను. క్విగాంగ్ అంటే ఎక్సర్సైజ్, షిబాషి అంటే 18 movements అని అర్థం. ఓకే, సో ఈ షిబాషి క్విగాంగ్లో 18 movements ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటుంది అనమాట. సో ఇదొక చైనీస్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ తైచి. ఓకే, సో తైచిలోనే షిబాషి క్విగాంగ్ అనేది ఒక పార్ట్. సో ఇప్పుడు మీరు ఈరోజు 9 movements చూశారు. సో ఈ షిబాషి క్విగాంగ్లో 9 movements చూసారు. ఫస్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుండండి, తర్వాత మళ్ళీ 9 movements మన కాయ చూపిస్తాడనమాట. సో ఇప్పుడు దీనివల్ల యూజెస్ చూద్దాం. డిక్రీస్డ్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్, ఇంప్రూవ్డ్ మూడ్, improved aerobic capacity, increased energy and stamina, improved flexibility, balance and agility, improved muscle strength and definition. సో దీనివల్ల స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ తగ్గుతుంది, ఇంకా మన ఎనర్జీ, స్టామినా ఇంక్రీజ్ అవుతుంది, మనం ఇంప్రూవ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ, బాడీ బ్యాలెన్స్ ఉంటుంది, బాడీ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా మన మజిల్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మెయిన్ చెప్పాలంటే మీరు ఆ రోజు డైలీ ప్రాక్టీస్ చేసి చూడండి, ఆ రోజు అంతా చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా ఉంటుంది, మీకు చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఓకేనా? సో మంచి నేచర్కి దగ్గర ఉండే ప్లేసెస్, అలాంటి ప్లేసెస్లో మీకు నచ్చిన మ్యూజిక్, అదే జపనీస్ మ్యూజిక్ అలా ఉండాలని మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని అవన్నీ ఫార్మ్స్ చేస్తూ ఉంటే మీకు చాలా రిలాక్సింగ్గా, ఫుల్ స్ట్రెస్ ఫ్రీగా, అసలు ఏ మైండ్లో పెట్టుకుని అలా చేసామంటే ఆ రోజంతా మీరు హ్యాపీగా, పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఏదైనా వర్క్ చేసినా మంచి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మంచి కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేసుకోవచ్చు డైలీ. ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అయితే మనము ఇలా అవుట్డోర్లో చేయలేము ఇలా. సో నేను సజెస్ట్ చేసేదంటే ఇంట్లో కంటే టెర్రస్ మీద అలా మంచి మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని 8 forms ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఓకే, 8 forms ప్రాక్టీస్ చేయండి. మీ రిజల్ట్ ఎలా ఉందో ఆ రోజుది కమెంట్లో పెట్టండి. ఓకే, బాగాలేదని పెట్టండి, నాకు నార్మల్గానే ఉందని పెట్టండి. కానీ నేను చెప్పేది ఏంటంటే పక్కా మీకు ఒక మంచి రిజల్ట్ ఉంటుంది, పాజిటివ్ రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా అవి యూజెస్ మాట. సో తైచి ఎలా చేయాలో మన కాయ చూపించాడు. ఇప్పుడు దానివల్ల యూజెస్ ఏంటో కూడా మీరు చూసారు. సో ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు అనుకుంటా ప్రాక్టీస్ చేయడం. ఓకే, ఇప్పుడు మీకు తైచి ఎలా చేయాలో ఇందులో చూస్తూ కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. సో టోటల్ 18 forms ఉంటాయి చూసారు కదా. షిబాషి క్విగాంగ్ అంటే 18 forms. సో 9 forms ఈరోజు చూసారు. ఆ 9 forms మంచి ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ 9 forms నేర్పించేటప్పుడు. సో నెక్స్ట్ ఎపిసోడ్ అని చెప్పలేము, ఈ మిక్స్చర్ బౌల్లో ఏదో వస్తుందో మనకు తెలియదు. సో ఆ 9 forms వచ్చే వరకు ఈ 9 forms మంచి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే మర్చిపోయాను, నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉంటే మేబీ కింద కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ టంగ్ బెల్ కొట్టండి. ఓకేనా? చలో బాయ్.